Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Delhi Current Affairs May 5, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 షక్స్గామ్ వ్యాలీ గురించి తెలపండి. సందర్భం ఈ షక్స్గామ్ లోయలో నిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు పరిస్థితిని మార్చడానికి చట్టవిరుద్ధమైన ప్రయత్నంలో చైనాతో భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వివరణ: షక్స్గామ్ వ్యాలీ లేదా ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్ పాకిస్తానాక్రమిత కాశ్మీర్ పీకే లోని హుంజాగిల్గిట్ ప్రాంతంలో భాగం మరియు ఇది భారతదేశం క్లెయిమ్ చేసే వివాదాస్పద భూభాగం. ఇది ఉత్తరాన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సి యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్, దక్షిణం మరియు పశ్చిమాన పీకే యొక్క ఉత్తర ప్రాంతాలు మరియు తూర్పున సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం సరిహద్దులుగా ఉంది. 1963లో ఇరు దేశాలు తమ సరిహద్దు విభేదాలను పరిష్కరించడానికి సరిహద్దు ఒప్పందంపై సంతకం చేయడంతో దీనిని పాకిస్తాన్ చైనాకు అప్పగించింది. ఈ ఒప్పందం స్పష్టంగా పేర్కొంది: పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య కాశ్మీర్ వివాదం పరిష్కారం అయిన తర్వాత సంబంధిత సార్వభౌమాధికారం ఆర్టికల్ 2లో వివరించిన విధంగా సరిహద్దులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వంతో తిరిగి చర్చలు జరుపుతుందని రెండు పార్టీలు అంగీకరించాయి. ప్రస్తుత ఒప్పందాన్ని భర్తీ చేయడానికి అధికారిక సరిహద్దు ఒప్పందంపై సంతకం చేయడానికి ఈ ఒప్పందం కారకోరం హైవేకి పునాది వేసింది. దీనిని 1970లలో చైనీస్ మరియు పాకిస్తాన్ ఇంజనీర్లు సంయుక్తంగా నిర్మించారు. క్వశ్చన్ నంబర్ 2 గారో హిల్స్ గురించి తెలపండి. సందర్భం ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అన్వేషకులు ఇటీవల మేఘాలయలోని సౌత్ గారో హిల్స్లో సుమారు 35 నుంచి 40 వరకు మిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిలాజాలను వెలికితీశారు. వివరణ: ఇవి మేఘాలయ రాష్ట్ర పశ్చిమ భాగాన్ని ఏర్పరుస్తాయి మరియు సుమారుగా 8,000 చదరపు విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ శ్రేణి మేఘాలయ ఉపఉష్ణమండల అడవుల పర్యావరణ ప్రాంతంలో భాగం. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గారో కొండలు ఇండో-మయన్మార్ సరిహద్దులో విస్తరించి ఉన్న పట్కై కొండ శ్రేణిలో భాగంగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అత్యంత తేమతో కూడిన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతం బ్రహ్మపుత్ర నది యొక్క వివిధ ఉపనదుల ద్వారా ప్రవహిస్తుంది. అవి 5 జిల్లాలను కలిగి ఉంటాయి: నార్త్ గారో హిల్స్, ఈస్ట్ గారో హిల్స్, వెస్ట్ గారో హిల్స్, సౌత్ గారో హిల్స్ మరియు సౌత్ వెస్ట్ గారో హిల్స్. గారో హిల్స్లో ఎక్కువగా గారోస్ అని పిలువబడే తెగల ఆధిపత్యం ఉంది. గారోలు తమను అచిక్మండే అని పిలుస్తారు. గారోలు మేఘాలయ రాష్ట్రంలో 2వ అతిపెద్ద తెగ. వారు ప్రపంచంలోని చివరిగా మిగిలి ఉన్న మాతృవంశ తెగలలో ఒకరు. వారి ప్రధాన పండుగ వంగల పండుగ. ఇది పంటల పండుగ. దీనిని ప్రధానంగా సాంగ్రెక్స్ సాంప్రదాయ మతమైన యానిమిజంను అనుసరించేవారు జరుపుకుంటారు. 2 పర్వత శ్రేణులు అర్బెల్లా శ్రేణి మరియు తురా రంగ్ ఈ గారో కొండల గుండా వెడతాయి. వాటి మధ్య గొప్ప బల్పక్రం లోయ ఏర్పడుతుంది. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడ నివాసం ఉంటాయని వారి నమ్మకం కారణంగా గారో సమాజానికి బల్పక్రం ప్రాంతం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గారో హిల్స్లోని ఎత్తైన ప్రదేశం నోక్రెక్ శిఖరం. ఇది 1412 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దట్టమైన అడవితో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం గౌరవనీయమైన నోక్రెక్ నేషనల్ పార్కు నిలయంగా ఉంది. ఇది అత్యంత వైవిధ్యమైన మొక్కలు మరియు జంతు వైవిధ్యాన్ని కాపాడుతుంది. 2009లో ఈ పార్కు యునెస్కోచే బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడింది. క్వశ్చన్ నంబర్ 3 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ హిమర్స్ అంటే ఏమిటి? సందర్భం: రష్యా ప్రభుత్వం ఇటీవల 2 ఉక్రేనియన్ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ హిమర్స్ ని లక్ష్యంగా చేసుకున్నట్లు చూపుతూ కొత్త ఫుటేజీని ప్రచురించింది. వివరణ: హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ హిమర్స్ గురించి. ఇది తేలికపాటి బహుళ రాకెట్ లాంచర్. ఇది ఆధారిత సెక్యూరిటీ మరియు ఏరోస్పేస్ కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ద్వారా తయారు చేయబడింది. ఇది ఫిరంగి, వైమానిక రక్షణ సాంద్రతలు, ట్రక్కులు, తేలికపాటి కవచం మరియు సిబ్బంది క్యారియర్లు, అలాగే మద్దతు దళాలు మరియు సరఫరా సాంద్రతలను నిమగ్నం చేయడానికి
మరియు ఓడించడానికి ఉద్దేశించబడింది. లక్షణాలు: ఇది 5 మెనస్ టన్నుల ఫ్యామిలీ ఆఫ్ మీడియం టాక్టికల్ వెహికల్స్ FMTV పై అమర్చబడిన గాలి రవాణా చేయదగిన చక్రాల లాంచర్. ఇది 6 రాకెట్ల లాంచర్ పాడ్ లేదా ఒక MGM-140 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ అటాంసా ని మోయగలదు. ఇవి 300 కిమీ (186 మైళ్లు) పరిధిని కలిగి ఉంటాయి. ఇది కాల్పులకు సిద్ధం కావడానికి 20 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది మరియు 6 రాకెట్ల పూర్తి లాంచర్ లోడ్ను 45 సెకన్లలోపే కాల్చవచ్చు. ఈ వ్యవస్థ తన ఆయుధాలను ప్రయోగిస్తుంది మరియు శత్రు దళాలు ప్రయోగ ప్రదేశాన్ని గుర్తించే ముందు అధిక వేగంతో ప్రాంతం నుండి దూరంగా కదులుతుంది. ఇది పెరిగిన క్రూ ప్రొటెక్షన్ క్యాబిన్తో అమర్చబడి ఉంది. ఇది ప్లూమ్ వాయువులు, రాకెట్ ప్రయోగ శిథిలాలు మరియు చిన్న ఆయుధాల నుండి 3 వ్యక్తుల ఆపరేటింగ్ సిబ్బందిని రక్షించడానికి రూపొందించబడింది. క్వశ్చన్ నంబర్ 4 స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్స్ సెప్టెంబర్ అంటే ఏమిటి? సందర్భం: భారతదేశంలోని టెలికాం తయారీ రంగానికి వ్యతిరేకంగా కొన్ని టెక్నాలజీ కంపెనీలు ప్రామాణిక ముఖ్యమైన పేటెంట్లను సెప్టెంబర్ ఉపయోగిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. వివరణ: స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్ సెప్టెంబర్ గురించి. ఇది ఒక సాంకేతిక ఆవిష్కరణ కోసం మంజూరు చేయబడిన పేటెంట్. ఇది ప్రమాణాన్ని అమలు చేయడానికి మరియు పని చేయడానికి అవసరమైనది. స్టాండర్డ్ అంటే ఏమిటి? ప్రామాణికం అనేది సాంకేతిక అవసరాలు లేదా అంగీకరించిన సాంకేతిక వివరణల సమితి. ఇది ఆలోచనలు, ఉత్పత్తులు లేదా సేవలను కవర్ చేస్తుంది మరియు సాంకేతికతలు పరస్పరం మరియు కలిసి పనిచేసేలా చూసుకోవాలి. ప్రమాణాలను ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగా లేదా జాతీయంగా కూడా స్వీకరించవచ్చు. ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం సాధారణంగా పారిశ్రామిక ఆటగాళ్లకు ఆసక్తిని కలిగిస్తుంది. విస్తృతంగా ఉపయోగించే ప్రమాణానికి ఒక ఉదాహరణ కాగితపు షీట్ల కోసం A4 పరిమాణం. స్టాండర్డ్ సెట్టింగ్ ఆర్గనైజేషన్ SSO ద్వారా స్వీకరించబడిన ప్రమాణాలకు అవసరమైన పేటెంట్లను లు అంటారు. ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ లేదా స్వతంత్రంగా నిర్వహించబడే పరిశ్రమ సంఘాల ప్రైవేట్ సమూహం లు ప్రమాణాలను సెట్ చేయడం, అభివృద్ధి చేయడం, సమన్వయం చేయడం, అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం. అటువంటి ప్రమాణాల కారణంగా పరిశ్రమలో పాల్గొనేవారు ఒకే సాంకేతిక పరిష్కారంలో సహకరించగలరు. పేటెంట్ను SSO గుర్తించి గా నియమించినప్పుడు తయారీదారులు సెప్టెంబర్ క్రింద లైసెన్స్ని పొందిన తర్వాత మాత్రమే తమ వస్తువులను మార్కెట్లో ఉత్పత్తి చేయగలరు. యాంటీట్రస్ట్ దృక్కోణం నుండి ఏ పోటీ సాంకేతికత లేకపోవడం సెప్టెంబర్ హోల్డర్కు పై గుత్తాధిపత్య హక్కును కలిగిస్తుంది. పర్యవసానంగా 1 లేదా అంతకంటే ఎక్కువల ద్వారా కవర్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగించకుండా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం అసాధ్యం. మొబైల్ టెలిఫోనీ మరియు టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో సర్వసాధారణం. ఈ రంగం ప్రధానంగా మొబైల్ పరికరాల మధ్య పరస్పర చర్య అవసరం కారణంగా అత్యంత ప్రమాణీకరించబడింది. క్వశ్చన్ నంబర్ 5 ఛార్జిషీట్ అంటే ఏమిటి? సందర్భం: ఏ నిందితుడు ఏ నేరానికి పాల్పడ్డాడో ఫైల్లో లభ్యమైన మెటీరియల్ సాక్ష్యం ఏమిటో కోర్టు అర్థం చేసుకోవడానికి వీలుగా ఛార్జిషీట్లో అన్ని కాలన్ల స్పష్టమైన మరియు పూర్తి నమోదులు తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల గమనించింది. వివరణ: ఛార్జిషీట్ గురించి. ఛార్జిషీట్ అనేది ఒక కాగ్నిజబుల్ లేదా నాన్ కాగ్నిజబుల్ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC సెక్షన్ 173 కింద దర్యాప్తు అధికారి లేదా పోలీసు అధికారులు దాఖలు చేసే తుది నివేదిక FIRను నమోదు చేసే విచారణ ప్రక్రియ ప్రారంభం నుండి దర్యాప్తు పూర్తి మరియు తుది నివేదిక తయారీ వరకు అన్ని కఠినమైన రికార్డులను ఇది కలిగి ఉంటుంది. న్యాయస్థానానికి ఛార్జిషీట్ సమర్పించిన తర్వాత నిందితులపై ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దర్యాప్తు అధికారి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సూచించిన రూపంలో ఉండాలి. CRPC యొక్క సెక్షన్ 173(2) ప్రకారం ఛార్జిషీట్ తప్పనిసరిగా కింది సమాచారాన్ని కలిగి ఉండాలి: పార్టీల పేర్లు, సమాచారం యొక్క స్వభావం, సంఘటనలతో పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు, జరిగినట్లు కనిపించే నేరం మరియు అది చేసిన వ్యక్తి గురించి
నిందితుడి అరెస్టు, అతని వారిని ష్యూరిటీలతో లేదా లేకుండా విడుదల చేయడం మరియు సెక్షన్ 170 కింద కస్టడీకి పంపబడ్డారా అనే సమాచారం. ఛార్జిషీట్ యొక్క ప్రయోజనాలు. ఇందులో నిందితులు, ఇతర సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. నేర విచారణ ప్రారంభాన్ని సూచిస్తుంది. నిందితులపై కోర్టులు ఏ అభియోగాలు మోపాలి అనే విషయాలను ప్రస్తావించారు. నేరాలను స్పష్టంగా పేర్కొన్నందున బెయిల్ పొందడంలో నిందితులకు ఇది ఉపయోగపడుతుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కాలపరిమితి. దిగువ కోర్టులు విచారించదగిన కేసులలో నిందితులను అరెస్టు చేసిన తేదీ నుండి 60 రోజులలోపు మరియు సెషన్స్ కోర్టు విచారించదగిన కేసులలో 90 రోజులలోపు దాఖలు చేయాలి. పైన పేర్కొన్న నిర్ణీత గడువులోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ హక్కు ఉంటుంది. ఛార్జిషీట్ దాఖలు తప్పనిసరి కాదా? ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత నిందితులు స్వయంగా లేదా న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులు చేసిన నేరం అని చెప్పబడినప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి. క్వశ్చన్ నంబర్ 6 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 గురించి తెలపండి. సందర్భం. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్కోర్ గత సంవత్సరం కంటే 36.62 నుండి 31.28కి పడిపోయింది. వివరణ. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 గురించి గ్లోబల్ మీడియా వాచ్డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆర్ఎస్ఎఫ్ విడుదల చేసిన వార్షిక నివేదిక ఇది. జర్నలిస్టులు స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా పనిచేయడానికి మరియు నివేదించడానికి 180 దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. పత్రికా స్వేచ్ఛ ప్రశ్నాపత్రం 5 వర్గాలను కవర్ చేస్తుంది. రాజకీయ సందర్భం, చట్టపరమైన ఫ్రేమ్వర్క్, ఆర్థిక సందర్భం, సామాజిక సాంస్కృతిక సందర్భం మరియు భద్రత. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛతో వ్యవహరిస్తుంది మరియు అది అంచనా వేసే దేశాలలో జర్నలిజం నాణ్యతను అంచనా వేయదు లేదా సాధారణంగా మానవ హక్కుల ఉల్లంఘనలను చూడదు. 2024 సూచిక యొక్క ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛలో మొత్తం క్షీణత మరియు జర్నలిస్టులు మరియు స్వతంత్ర మీడియా సంస్థలపై రాజకీయ అణచివేత బాగా పెరగడాన్ని ఇది చూపిస్తుంది. పత్రికా స్వేచ్ఛ ప్రపంచవ్యాప్తంగా సగటున 7.6 పాయింట్లు పడిపోయిందని పేర్కొంది. నార్వే అగ్రస్థానంలో ఉండగా డెన్మార్క్ 2వ ర్యాంక్లో ఉంది. పత్రికా స్వేచ్ఛ మంచి ఉన్న దేశాలు అన్నీ యూరప్లో ఉన్నాయి మరియు మరింత ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. ఇది దాని మొదటి మీడియా స్వేచ్ఛ చట్టాన్ని ఈఎంఎఫ్ఏ ఆమోదించింది. ప్రభుత్వ దళాల ద్వారా పత్రికా స్వేచ్ఛపై ఆంక్షల విషయంలో మాగ్రెబ్ మరియు మధ్యప్రాచ్య ప్రాంతాలు అత్యంత దారుణంగా పనిచేశాయి. ఎరిత్రియా లిస్ట్లో అట్టడుగున ఉంది. సిరియా దానికంటే ముందుంది. భారతదేశ ర్యాంకింగ్. భారతదేశం యొక్క ర్యాంక్ 2023లో 161 నుండి 2024లో 159కి మెరుగుపడింది. అయితే ఇతర దేశాలు తమ ర్యాంకింగ్స్లో పడిపోయాయి. భద్రతా సూచిక మినహా అన్నింటిలోనూ భారతదేశం స్కోర్లు పడిపోయాయి, అధ్వాన్నంగా ఉన్నాయి. వరుసగా 158, 152 మరియు 150 స్థానాల్లో ఉన్న టర్కీ, పాకిస్తాన్ మరియు శ్రీలంకల తర్వాత భారతదేశం ఉంది. క్వశ్చన్ నంబర్ 7 పెప్టైడ్స్ అంటే ఏమిటి? సందర్భం. సాంప్రదాయ యాంటీబయాటిక్స్కు నిరోధకత కలిగిన తీవ్రమైన ఇన్ఫెక్షన్లను పరిష్కరించడానికి కొత్త విధానాన్ని అందిస్తూ ప్రాణాంతకమైన డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి ఆ ఉత్పన్నమైన పెప్టైడ్లను ఉపయోగించి శాస్త్రవేత్తలు మంచి చికిత్సను అభివృద్ధి చేశారు. వివరణ. పెప్టైడ్స్ గురించి. అవి శరీరంలో సహజంగా కనిపించే అమైనో ఆమ్లాల గొలుసులు. పెప్టైడ్లోని అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలు అని పిలువబడే బంధాల ద్వారా ఒక క్రమంలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. పెప్టైడ్స్ వర్సెస్ ప్రోటీన్లు. ప్రోటీన్లు మరియు పెప్టైడ్లు ముఖ్యమైన జీవ విధులను నిర్వహించే కణాల యొక్క ప్రాథమిక భాగాలు. సాధారణంగా పెప్టైడ్లు ప్రోటీన్ల నుండి వాటి తక్కువ పొడవు ద్వారా వేరు చేయబడతాయి. అయితే పెప్టైడ్ మరియు ప్రోటీన్లను నిర్వచించడానికి అమైనో ఆమ్లాల కటాఫ్ సంఖ్య ఏకపక్షంగా ఉంటుంది. సాంప్రదాయకంగా పెప్టైడ్లు 2 మరియు 50 అమైనో ఆమ్లాల మధ్య ఉండే అణువులుగా నిర్వచించబడ్డాయి.
ఇంతలో ప్రోటీన్లు బహుళ పెప్టైడ్ సబ్యూనిట్లతో రూపొందించబడిన పొడవైన అణువులు మరియు పాలిపెప్టైడ్లు అని కూడా అంటారు. అదనంగా పెప్టైడ్లు ప్రోటీన్ల కంటే నిర్మాణంలో తక్కువగా నిర్వచించబడతాయి. ఇవి ద్వితీయ, తృతీయ మరియు చతుర్భుజ నిర్మాణాలు అని పిలువబడే సంక్లిష్ట ఆకృతీకరణలను అవలంబించగలవు. ప్రోటీన్లు ఎంజైమ్ల ద్వారా ఇతర ప్రోటీన్లు చిన్న పెప్టైడ్ శకలాలుగా జీర్ణమవుతాయి. పెప్టైడ్స్ యొక్క విధులు: శరీరం వివిధ పెప్టైడ్లను తయారు చేస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి విభిన్న పాత్రను కలిగి ఉంటుంది. వారు ప్రొయేజింగ్ సపోర్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా కండరాల నిర్మాణ లక్షణాలను అందించవచ్చు. కొన్ని పెప్టైడ్లు కణాల నుండి విడుదలైనప్పుడు శరీరంలోని ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసే అణువులుగా ఉండే హార్మోన్లుగా పనిచేస్తాయి. పెప్టైడ్స్ యొక్క సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కారణంగా తయారీదారులు ఆహారం నుండి లేదా కృత్రిమంగా తయారు చేసిన పెప్టైడ్లను కలిగి ఉన్న అనేక సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. అమైనో ఆమ్లాలు అంటే ఏమిటి? అవి ప్రోటీన్లను ఏర్పరుస్తాయి. ఇవి అణువులు. అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్లు జీవితం యొక్క నిర్మాణ వస్తువులు. 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 8 ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 498 అంటే ఏమిటి? సందర్భం: భారత శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్ 498ని భర్తీ చేసే నిబంధనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లో అవసరమైన మార్పులు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటును కోరింది. వివరణ: ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 498 గురించి వివాహిత స్త్రీలను వారి భర్తలు లేదా వారి బంధువులు వారిపై విధించే క్రూరత్వం నుండి రక్షించే లక్ష్యంతో ఇది కీలకమైన చట్టపరమైన నిబంధన. భారతదేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస మరియు వేధింపుల గురించి పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి ఈ సెక్షన్ 198(3)లోకి సవరణగా ప్రవేశపెట్టబడింది. ఐపీసీ సెక్షన్ 498 ప్రకారం భార్యను క్రూరత్వానికి గురిచేసినందుకు భర్త లేదా అతని బంధువులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. ఈ విభాగం వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీని ఆత్మహత్యకు పురికొల్పడానికి లేదా మానసికంగా లేదా శారీరకంగా ఆమె జీవితం, అవయవాలు లేదా ఆరోగ్యానికి తీవ్రమైన గాయం కలిగించే అవకాశం ఉన్న ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తనగా క్రూరత్వాన్ని సెక్షన్ నిర్వచిస్తుంది. ఆస్తి లేదా డబ్బు కోసం చట్టవిరుద్ధమైన డిమాండ్లను తీర్చడానికి స్త్రీ లేదా ఆమె బంధువులను బలవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవర్తన వేధింపు లేదా హింస రూపంలో ఉంటుంది. ఈ విభాగం భర్త అనే పదాన్ని స్త్రీతో చట్టబద్ధంగా లేదా ఆచార సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తిని, లైవ్ ఇన్ భాగస్వామి లేదా స్త్రీని వివాహం చేసుకున్నట్లు చెప్పుకునే వ్యక్తిని, చట్టబద్ధంగా వివాహం చేసుకోని వ్యక్తిని కూడా నిర్వచిస్తుంది. ఫిర్యాదును ఎన్ని సంవత్సరాలలోపు దాఖలు చేయాలి అనే విషయంలో ఎటువంటి పరిమితి లేదు మరియు భార్య ఎప్పుడైనా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 498 కింద ఏదైనా నేరం గుర్తించదగనది మరియు ఇది కాంపౌండ్ చేయదగనది మరియు బెయిలబుల్ కాదు. బాధిత పక్షం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మాత్రమే సెక్షన్ 498 కింద బెయిల్ మంజూరు చేయగలరు. సుప్రీంకోర్టు తీర్పులు క్రూరత్వానికి నిజమైన సాక్ష్యాలు ఉన్న సందర్భాల్లో మాత్రమే సెక్షన్ 498ని చాలా తక్కువగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వ్యక్తిగత స్కోర్లను సెటిల్ చేయడానికి సెక్షన్ను సాధనంగా ఉపయోగించకూడదని కూడా తీర్పు ఇచ్చింది. క్వశ్చన్ నంబర్ 9 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏమిటి? సందర్భం: భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇటీవల 56C-295 విమానంలో రెండవది డెలివరీ చేసింది. వివరణ: C-295 రవాణా విమానం గురించి. ఇది కాంతి మరియు మధ్యస్థ విభాగంలో కొత్త తరం వ్యూహాత్మక ఎయిర్ లిఫ్టర్. దీనిని యూరోపియన్ బహుళజాతి ఏరోస్పేస్ కార్పొరేషన్ ఎయిర్బస్ రూపొందించింది మరియు నిర్మించింది. ఇది విశ్వసనీయమైన మరియు అత్యంత బహుముఖ వ్యూహాత్మక రవాణా. ఇది దళాలు మరియు సరుకు రవాణా, సముద్ర గస్తీ, వైమానిక హెచ్చరిక, నిఘా మరియు నిఘా నుండి సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, సాయుధ సన్నిహిత గాలి మద్దతు
వైద్య తరలింపు, గాలి నుండి గాలికి ఇంధనం నింపడం, విఐపి రవాణా మరియు గాలిలో అగ్నిమాపక లక్షణాలు. విమానం 1-3 గంటల వరకు ఫ్లైట్ ఓర్పుతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు. ఇది గరిష్టంగా 260 kts క్రూయిజ్ వేగంతో 9 టన్నుల పేలోడ్ లేదా 71 మంది సైనికులను మోసుకెళ్లగలదు. C-295 వ్యూహాత్మక మిషన్ల కోసం అత్యుత్తమ తక్కువ స్థాయి విమాన లక్షణాలను అందించడానికి రూపొందించబడింది. 110 నాట్ల వేగంతో ఎగురుతుంది. త్వరిత ప్రతిచర్య మరియు దళాలు మరియు కార్గో యొక్క పారాడ్రాపింగ్ కోసం విమానం వెనుక రాంప్ తలుపును కలిగి ఉంది. ఇది 2 టర్బోప్రాప్ ఇంజన్లతో పనిచేస్తుంది. ఇది షార్ట్ టేకాఫ్ మరియు ల్యాండింగ్, స్టోల్ లక్షణాలు మరియు తయారుకాని ఎయిర్ స్ట్రిప్లను ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సెప్టెంబర్ 2021లో IAF యొక్క లెగసీ అవరో ఫ్లీట్ స్థానంలో ₹21,935 కోట్లతో 56 C-295 విమానాల కొనుగోలును భారతదేశం అధికారికం చేసింది. ఒప్పందం ప్రకారం ఎయిర్బస్ 2025 నాటికి సెవిల్లెలోని చివరి అసెంబ్లీ లైన్ నుండి ఫ్లైఅవే స్థితిలో మొదటి 16 విమానాలను డెలివరీ చేస్తుంది మరియు తదుపరి 40 విమానాలను భారతదేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టాస్ తయారు చేసి అసెంబుల్ చేస్తుంది. 2 కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యం. క్వెశ్చన్ నంబర్ 10 ఏటా అక్వేరిడ్ ఉల్కాపాతం గురించి తెలపండి. సందర్భం ఏప్రిల్ 15 నుండి యాక్టివ్గా ఉన్న ఏటా అక్వేరిడ్ ఉల్కాపాతం మే 5 మరియు 6 తేదీలలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వివరణ: ఏటా అక్వేరిడ్ ఉల్కాపాతం గురించి ప్రఖ్యాత హాలీ కామెట్ యొక్క కక్ష్య విమానం గుండా భూమి వెళుతున్నప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి కక్ష్యలోకి రావడానికి సుమారు 76 సంవత్సరాలు పడుతుంది. ఇది కుంభరాశి నుండి ఉద్భవించినట్లు కనిపిస్తోంది. అందుకే ఎటా అక్వేరిడ్. ఇది వేగవంతమైన వేగానికి ప్రసిద్ధి చెందింది. ఇది చాలా నిమిషాల వరకు ఉండే పొడవైన, మెరుస్తున్న తోకలను తయారు చేస్తుంది. దక్షిణ అర్ధగోళం నుండి గమనించినట్లయితే ఉల్కాపాతం యొక్క గరిష్ట సమయంలో గంటకు 30 నుండి 40 ఎటా అక్వేరిడ్ ఉల్కలు చూడవచ్చు. ఉత్తర అర్ధగోళంలో చూస్తే గంటకు దాదాపు 10 ఉల్కలు తగ్గుతాయి. ఇది రేడియంట్ యొక్క స్థానం కారణంగా ఉంది. ఆకాశంలో ఉల్కాపాతం వచ్చినట్లు కనిపించే స్థానం. ఉత్తర అర్ధగోళంలో ఎటా అక్వేరిడ్ ఉల్కలు చాలా తరచుగా ఎర్త్గ్రేజర్స్గా కనిపిస్తాయి. ఇవి భూమి యొక్క ఉపరితలంపైకి వచ్చేలా కనిపించే పొడవైన ఉల్కలు. అయితే దక్షిణాదిలో అవి ఆకాశంలో చాలా ఎత్తులో కనిపిస్తాయి మరియు అందువల్ల ఎక్కువగా కనిపిస్తాయి. తోకచుక్కలు అంటే ఏమిటి? ఇవి దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఘనీభవించిన మిగిలిపోయినవి. అవి ధూళి, రాతి మరియు మంచుతో కూడి ఉంటాయి మరియు సూర్యుని చుట్టూ అత్యంత దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పూర్తి చేయడానికి వందల వేల సంవత్సరాలు పట్టవచ్చు. వారిలో బిలియన్ల మంది నెప్ట్యూన్కు ఆవల, కైపర్ బెల్ట్ మరియు మరింత సుదూర ఊట్ క్లౌడ్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు సిద్ధాంతీకరించారు. అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు తోకచుక్కలు వేడెక్కుతాయి మరియు వాయువులు మరియు ధూళిని ఒక గ్రహం కంటే పెద్దగా ఉండే మెరుస్తున్న తలలోకి చిమ్ముతాయి. ఈ పదార్థం మిలియన్ల మైళ్ల వరకు విస్తరించి ఉన్న తోకను కూడా ఏర్పరుస్తుంది. ఉల్కాపాతాలు తోకచుక్కలకు ఎలా సంబంధం కలిగి ఉంటాయి? ఉల్కలు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కాలిపోయే ధూళి లేదా రాళ్ల రేణువులు. ఈ దహనం క్లుప్తమైన తోకను కూడా సృష్టిస్తుంది. చాలా ఉల్కలు చిన్నవి కాబట్టి అవి భూమి యొక్క వాతావరణంలో పూర్తిగా కాలిపోతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.